లేనటువంటి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు విధానాలు ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు
వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి గ్రామస్థాయి నేతల గొంతులు కోశారు. మన పసుపు సింహం, మన చంద్రయ్య పీకగోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టాడు. అది మనందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తి ఈ పార్టీని నడిపిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. ఆశయ సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేశారు. వారి స్ఫూర్తి తెలుగుదేశంలో శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పోరాటం చేశారు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇస్తాం, సంక్షేమం చూపిస్తాం. ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజల జీవితాల్లో ఇంతగా ప్రభావితం చేసిన ఏకైక పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి, ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్. టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి ఆడబిడ్డల ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీ వరకు, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు, ₹2 కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, ₹30 పింఛన్ నుంచి ₹4,000 పింఛన్ వరకు, వంట కష్టాలను దీపం పథకం తప్పించడం నుంచి డాక్రా సంఘాల సాధికారం వరకు, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాలతో విదేశాలలో సత్తా సాటే వరకు, రాయలసీమ రైతన్నులు సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు, బడుగు బలహీన వర్గాలకు అధికారం చూపిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు
ఒకప్పుడైతే అడిగే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలా ఒకటని కాదు, ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా, నేర్చుకున్నది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి. చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా వరదలు వచ్చినా ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు. ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా, నేను ఒక సైనికుణ్ణి, నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిస్తే ఇంకా అద్దు ఉండదు, ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధం అంటే చేలు పైకెత్తండి. ఎన్నో యుద్ధాలు చేసిన మనం, ఎన్నో కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈరోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైన చేస్తాం. విజన్తో భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనది మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్. ఇంకొక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అవసరం లేదు. 43 ఏళ్లుగా ఏదైనా ఒక మోడల్ ఉందంటే దాని